పోలీస్ ఆపరేషన్ ఆకర్ష్ లిస్ట్ లో నెక్స్ట్ ఎవరు? 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హస్తం కండువా కప్పిన సీఎం రేవంత్ రెడ్డి 11వ ఎమ్మెల్యేను రెడీ చేశారా? డిప్యూటీ సీఎం భట్టిని పొగడ్తలతో ముంచెత్తిన కారు పార్టీ ఎమ్మెల్యే తన దారి గాంధీ భవన్ వైపనే సంకేతాలు పంపారా? సొంత పార్టీ నేతల కంటే కూడా ఎక్కువగా డిప్యూటీ సీఎం భట్టిని ఆకాశానికి ఎత్తేయటం వెనుక రీజన్ ఏంటి? ఆ ఎమ్మెల్యే పార్టీ మారతారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా స్టోరీ? కారు దిగేస్తున్న ఎమ్మెల్యేల సరసన చేరేందుకు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తహతహలాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో బోధ్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన అనిల్ జాదవ్ అధికార పార్టీ నేతలతో పోటీ పడుతూ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా తాజా ఎపిసోడ్తో ఆ ప్రచారం నిజమని నమ్మాల్సి వస్తోందంటున్నారు పరిశీలకులు. 2 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యేల్లో నెక్స్ట్ అనిల్ జాదవ్ ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం పరిధిలోని పిప్రి గ్రామంలో పర్యటించారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం అంటే గతేడాది మార్చి 16న ఇదే గ్రామం నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించారు భట్టి. సీఎల్పీ నేత హోదాలో నాడు పాదయాత్ర చేసిన భట్టి తమ పార్టీ అధికారంలోకి వస్తే పిప్రి గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలను అమలు చేయడంలో భాగంగా గత బుధవారం పిప్రిలో పర్యటించారు భట్టి. అయితే ఈ సభలో కాంగ్రెస్ నేతలతో పోటీపడి మరీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేలా మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే ఇప్పుడు అనేక ఊహాగానాలకు తెరలేపింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి సభకు ఆదిలాబాద్ జిల్లాలోని 4 ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. వీరిలో 2 బీఆర్ఎస్, 1 బీజేపీ ఎమ్మెల్యే ఉండగా మిగిలిన ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందినవారే. అయితే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెలిప్యాడ్ వద్దే భట్టిని కలిసి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అసలు అటువైపే చూడలేదు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ ఇద్దరిలో అనిల్ జాదవ్ హాజరే చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం సభకు భారీ అనుచరగణంతో కలిసి వచ్చిన అనిల్ జాదవ్ డిప్యూటీ సీఎం ఆశీస్సులు ఉండాలనే స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయడమే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ కు తెరలేపింది. డిప్యూటీ సీఎం భట్టి సభలో బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పీచ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. విపక్షానికి చెందిన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం భట్టిని తెగ పొగిడేయడం వెనుక రీజన్ ఏంటి అనేది తెలుసుకోలేక స్థానిక బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు జట్టు పీక్కుంటున్నారు. కాంగ్రెస్ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా అనిల్ జాదవ్ పొగడ్తలున్నాయంటున్నారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని కాసేపు మరిచిపోయిన అనిల్ జాదవ్ తనలో ఇంకా కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోందని సంకేతాలిచ్చారా అనే చర్చ జరుగుతోంది. ఒకానొక దశలో మన ప్రభుత్వం అంటూ అనిల్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఆ రోజు ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టిండో ఆ యొక్క నిర్ణయాన్ని బట్టే ఇప్పుడు ఇది 3వసారి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ 7వ తారీఖు నాడు ఖచ్చితంగా పీపీ గ్రామానికి పోవాల్సిందే. మన యొక్క కార్యక్రమాన్ని మనం మాటలు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే అని చెప్పి సందర్భంగా వచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం మన భట్టి విక్రమార్క గారికి మరోసారి ఇంటి నుంచి చేస్తున్నాం కాబట్టి మా బాధను అర్థం చేసుకొని నేను కూడా మీ తమ్ముడుగా కొడుకుగా. వాస్తవానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీలోని కొందరి నేతలతో విడదీయరాని అనుబంధం ఉంది. 2004లో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనిల్ జాదవ్ పనిచేశారు. అనంతరం టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2009, 2014 ఎన్నికల్లో బోధ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం 2019లో మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరి నేరడిగొండ జడ్పీటీసీగా విజయం సాధించారు.
ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు అనిల్ జాదవ్. అయితే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పరిణామాలు మారిపోతుండటంతో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు ఆసిఫాబాద్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అనిల్ జాదవ్ వ్యవహార శైలిని చూస్తే నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నది ఆయనే అన్న ప్రచారానికి బలం చేకూరుతోందంటున్నారు.